సూరమ్మ అదనపు కట్నం కోసం తన కోడలిని ఎప్పుడూ హింసిస్తూ ఉండేది. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే పార్ట్ 1 చూసి నేరుగా ఇక్కడికి వచ్చేయండి. ఇదిగో రోజా, సెప్టెంబర్ నెల కూడా వచ్చేసింది. ఇలా గుర్తు చేస్తున్నానని ఏమనుకోకు. పెళ్లికి ముందు మీ నాన్నగారిస్తారన్న కట్నం కూడా ఇంకా ఇవ్వలేదు. ఎప్పుడిస్తారసలు? ఇలా చెప్పా పెట్టకుండా వచ్చానంటే ఒక్కటే కారణమమ్మా. మీరిచ్చిన కట్నం డబ్బులు అయిపోయాయి. కొత్తగా మరొకసారి డబ్బిచ్చారంటే మా అత్తయ్య గారి కళ్ళు చల్లబడతాయమ్మా. పోయిన సంవత్సరమే కదా తల్లి, ఎంతో కష్టపడి అంత డబ్బుని చేతిలో పెట్టాను. అప్పుడే డబ్బు కావాలంటే నేనెక్కడి నుంచి తేవాలి తల్లి? అలా రోజా తన పుట్టింట్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. నువ్వు పుట్టింటికొచ్చి 5 రోజులైపోయింది. పక్కింటి వారు ఎదురింటి వారు అడుగుతున్నారమ్మా. రఘు తెగ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇంతలో రోజా అప్పుడే పుట్టింటి నుండి ఇంటికి వస్తుంది. అలా ఒకవైపు రోజా కిచెన్లో తెగ కంగారు పడిపోతూ ఉంటుంది. మరోవైపు రఘు తన రిజల్ట్స్ చెక్ చేసుకుంటూ ఉంటాడు. అవునమ్మాయి, ఇంతకీ డబ్బెక్కడా? నీ బ్యాగ్లో అయితే ఏమీ లేదు. నేనైతే మొత్తం చెక్ చేసేశాను. బ్యాంకులో ఏమైనా ఉన్నాయా? ఒరేయ్, నీ మావయ్య కట్నం డబ్బులు బ్యాంకులో వేసినట్టున్నాడు. ఆ కార్డేదో తీసుకొని పోయి డబ్బులు డ్రా చేసుకోనరా. ఇక్కడ నేనెంత టెన్షన్ పడుతున్నానమ్మా, నువ్వు నా టెన్షన్ ఎక్కువ చేస్తున్నావు. ఇక్కడ నా రిజల్ట్స్ ఇంకా రావడం లేదు. అబ్బా, ఇప్పటికి నా రిజల్ట్స్ ఓపెన్ అయ్యాయి. అలా రఘు తన రిజల్ట్స్ చెక్ చేసుకుంటూ ఉంటాడు. పాపం ఈసారి కూడా లక్ వర్కౌట్ అయినట్టు లేదు. రఘు కేవలం 4 మార్కులతో తన గవర్నమెంట్ జాబ్ని పోగొట్టుకుంటాడు. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇలా జరుగుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. కేవలం 4 మార్కులతోనే నా ఉద్యోగం పోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, అన్నీ నిరాశలుగా మిగిలిపోయాయి అంటూ రఘు బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. సూరమ్మ తన కొడుకుని ఇలా ఓదారుస్తుంది. అయ్యో, అలా బాధపడుకురా. నువ్వు కూడా ఇలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. అయినా నువ్వు ఎంతగానో కష్టపడ్డావు. మీ కష్టంలో ఎలాంటి లోటు లేదు. ఏదో టైం కలిసిరాక ఇలా ఉద్యోగం చేజారిపోయిందనుకో. అయినా ఇందులో బాధపడాల్సిన పనే ఉంది. ఇంకో ఏడాది గట్టిగా చదువు, అంతే. ఇల్లు ఎలా గడుస్తుందన్న భయం నీకు అవసరం లేదు. నీ భార్య కట్నం డబ్బులు తీసుకొని వచ్చింది కదా. అలా సూరమ్మ రఘుకి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇంతలో రోజా అక్కడికి వచ్చి ఇలా చెప్తుంది. లేదత్తయ్యా, నేనేం డబ్బులు తీసుకుని రాలేదు. నా దగ్గర ఎలాంటి కట్నం డబ్బులు లేవు. అదేంటి అలా చెబుతున్నావు? నీకు చెప్పాను కదా కట్నం డబ్బులు తీసుకొని రమ్మని. అయినా డబ్బు లేకుండా నువ్వింటికెలా వచ్చావు? నేను ఈ ఇంటి కోడల్ని. ఈ ఇంటిపై నాకు పూర్తిగా హక్కుంది. ఇప్పటికే నా పుట్టింటి వారు మీకెంతో డబ్బు ఇచ్చారు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి పెళ్లి కూడా చేశారు. ఇంక డబ్బులు ఇవ్వాల్సిన అవసరం మా వాళ్లకు లేదత్తయ్యా. అందుకే నేను మా వాళ్లని ఎలాంటి డబ్బు అడగకుండా ఇంటికొచ్చేశాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వసలు? మీ నాన్న నీ పెళ్లికి ముందు కొంత డబ్బైతే ఇచ్చాడు. అది నేను కూడా ఒప్పుకుంటాను. ఇక ప్రస్తుతం రఘు అయితే ఎలాంటి ఉద్యోగం చేయడం లేదు. కష్టపడి చదువుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూతురికి ఆ మాత్రం సహాయం చేయలేడా మీ నాన్న? రేపొద్దున ఈడికి ఉద్యోగం వస్తే ఆనందంగా ఉండేది నువ్వే కదా. ఒక్క విషయం చెప్పండి అత్తయ్య. రేపొద్దున ఉద్యోగం వస్తే నెల నెల జీతం డబ్బులతో కొంత భాగం ఏమైనా మా అమ్మ నాన్నలకిస్తారా? అరే, అలా ఎలా ఇవ్వడం జరుగుతుంది? ఆయన ఎందుకు ఇవ్వాలే? మేమేమైనా మీ పుట్టింటి వాళ్లకు అప్పుపడ్డామా? నా కొడుకు కష్టపడి ఉద్యోగం సంపాదించుకుంటే మీ పుట్టింటి వారికి జీతం డబ్బులెందుకు ఇవ్వాలి? నిజమే అత్తయ్య, మీరు చెప్పింది అక్షరాల నిజమే. మీ అబ్బాయి కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగానికి సంబంధించిన జీతం డబ్బు ఎలా అయితే కేవలం మీ కుటుంబానికి మాత్రమే చెందుతుందో, అలాగే మా నాన్న కష్టపడి సంపాదించిన డబ్బు కేవలం మా కుటుంబానికి మాత్రమే చెందుతుంది. మా నాన్న కష్టపడి సంపాదించిన డబ్బుని మీ ఖర్చుల కోసం ఎందుకు ఇవ్వాలత్తయ్యా? అలా రోజా ప్రశ్నించడంతో సూరమ్మకు కోపం వస్తుంది. మరోవైపు రఘు ఎంతో బాధపడుతూ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. ఇప్పుడు నీ కారణంగానే నా కొడుకు ఇంటి నుండి బయటికెళ్ళిపోయాడు. నువ్వు మాట్లాడే మాటల కారణంగా వాడు చాలా బాధపడుతున్నాడు. ఇందులో నేనేం చేశాను అత్తయ్య? మీరు నన్నిలా తిట్టడం ఏం బాగోలేదు. నువ్వు గనక కట్నం డబ్బులు తెచ్చుంటే నా కొడుకు ఇంత బాధపడి ఉండేవాడు కాదుగా. పోనీలే, మరొకసారి పరీక్ష రాసి ఉద్యోగం సంపాదించుకోవచ్చని అనుకునే ఉండేవాడు.
అంతా వాడి కర్మ, నీలాంటి దాన్ని పెళ్లి చేసుకున్నాడు. అలా సూరమ్మ తిట్టడంతో రోజా కూడా చాలా బాధపడుతూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. అలా ఆ రోజు కూడా గడిచిపోతుంది. మరుసటి రోజు రోజా ఉదయాన్నే నిద్రలేచి వంటగదిలోకి వెళ్తుంది. అరే, అన్ని సరుకులైపోయాయి. బియ్యం లేదు, పప్పులు లేవు, కనీసం కారం మసాలాలు కూడా లేవు. ఇప్పుడు నేనేం వండాలి, ఎలా వండాలి? అంటూ రోజా సూరమ్మ వద్దకు వెళ్తుంది. అత్తయ్య, వంటగదిలో సరుకులేవీ లేవు. బియ్యం అయితే పూర్తిగా నిండుకున్నాయి. ఉప్పులు పప్పులు కూడా లేవు. నేను ఎలా వంట చేయాలి? నన్నడిగితే నాకెలా తెలుస్తుంది? అందుకే చెప్పా, పుట్టింటి నుండి డబ్బు తీసుకొని రమ్మని. డబ్బైతే తీసుకొని రావు గాని నన్ను అన్ని రకాల క్వశ్చన్లు అడుగుతూ ఉంటావు. ఇంతకీ నా కొడుకు ఎక్కడున్నాడో తెలియక నేను బాధపడుతుంటే నీ ప్రశ్నలేంటి? అరే, నిన్ననగా బయటకు వెళ్ళిన ఆయన ఇంటికి రాలేదా? ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? ఒకసారి ఆయనకి ఫోన్ చేయండి. ఇప్పటికీ ఎన్నోసార్లు చేశాను, కాని వాడు నా ఫోనే ఎత్తడం లేదు. రాత్రంతా పెద్ద వర్షం కురిసింది, ఎక్కడున్నాడో తెలియటం లేదు. అలా సూరమ్మ చెప్పడంతో రోజా తెగ బాధపడుతుంది. వెంటనే ఇంటి నుంచి బయటకు వెళ్తుంది. ఊరంతా రఘు కోసం వెతుకుతూ ఉంటుంది. అసలు ఈయన ఎక్కడికి వెళ్ళినట్టు? రాత్రంతా ఇంటికి రాకపోతే ఏంటి అర్థం? అలా కంగారు పడుతూ ఉన్న రోజా వద్దకు ఒక ఆటో వచ్చి ఆగుతుంది. ఆటోలో రోజా కజిన్ అయిన రాము ఉంటాడు. రోజా, ఎందుకిలా భయపడుతున్నావు? చాలా బాధలో ఉన్నట్టున్నావు. ఏం జరిగింది? అన్నయ్య, నువ్వా? సరైన సమయానికి వచ్చావన్నయ్య. నిన్నటి నుండి మా ఆయన ఇంటికే రాలేదు. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. నాకు చాలా భయంగా ఉంది. ఏంటి, బావ ఇంటికి రాలేదా? సరే, నువ్వేమీ కంగారు పడకు. వచ్చి ఆటో ఎక్కు, మనం సిటీ అంతా వెతుకుదాం. అలా రాము చెప్పడంతో రోజా అతని ఆటో ఎక్కుతుంది. అలా వారిద్దరూ రఘు కోసం సిటీ అంతా వెతుకుతూ ఉంటారు. రోజా ఎంతో బాధపడుతూ ఉంటుంది. అలా వెతుకుతూ ఉన్న వారికి రఘు రైల్వే స్టేషన్లో కనిపిస్తాడు. అతని పక్కనే ఒక పోలీస్ కూడా నిలబడి ఉంటాడు. రాము మరియు రోజా రఘు వద్దకు వెళ్తారు. మీరిక్కడేం చేస్తున్నారండి? రాత్రంతా ఇంటికి ఎందుకు రాలేదు? ఓహో, ఇతను మీ తాలూకా? అసలు ఇతనేం చేశాడో తెలుసా? ఇతను నిన్న ఉదయం నుండి రైల్వే స్టేషన్లోనే ఉన్నాడు. రాత్రి అందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిన తర్వాత సూసైడ్ చేసుకోవాలని ట్రై చేశాడు. ట్రైన్ కింద పడబోయాడు. లోకో పైలట్ ఇతన్ని కాపాడాడు. తర్వాత మాకు అప్పచెప్పాడు. ఇలాంటి వాళ్ళ వల్ల మాకు తలనొప్పి పెరిగిపోతుంది. వెంటనే ఇతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాలి. ఇతనిపై సూసైడ్ కేసు నమోదు చేయాలి. అయ్యో వద్దు సార్, ఇలాంటి పని చేయకండి. ఇలా గనక చేయకపోతే ఇలాంటి వారికి బుద్ధి రాదు. వద్దు సార్, దయచేసి ఇలా చేయకండి. ఈయన ఇలా చేయడం తప్పే. కాకపోతే దాని వెనుక ఒక కారణం ఉంది. ఎంతో కష్టపడి గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యారు. కానీ 4 మార్కుల తేడాతో జాబ్ మిస్ అయింది. ఆ బాధలోనే ఆయన ఇలా చేసుంటారు. మీరు కనుక ఈయనపై కేసు ఫైల్ చేశారంటే ఇక జీవితంలో ఎప్పుడూ ఈయన గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ రాయలేరు. అది ఇంకా బాధ కలిగించే విషయం. దయచేసి కొంచెం జాలి చూపించండి. అలా రోజా బ్రతిమాలడంతో పోలీసు అందుకు ఒప్పుకుంటాడు. అలా రోజా మరియు రాము రఘుని ఇంటికి తీసుకొస్తారు. ఒరే రఘు, ఎక్కడికి వెళ్ళావురా? రాత్రంతా నీకోసం ఎంత బాధపడ్డానో తెలుసా? బావా రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాడు. అమ్మో అమ్మో, ఎంత అనర్థం జరిగింది. ఇదంతా నీ కారణంగానే జరిగింది రోజా. నువ్వు ఏవేవో లాజిక్లు మాట్లాడి పుట్టింటి నుండి కట్నం డబ్బు తీసుకొని రావడం మానేశావు. ఒకవైపు ఉద్యోగం పోవడంతో బాధ భరించలేని నా కొడుకు నీ కారణంగానే సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు. దయచేసి మీరు నా ముందు కొట్లాడుకోకండి. నాకు చాలా బాధగా ఉంది. కొన్ని రోజుల పాటు నన్నెవరూ పలకరించకండి అంటూ రఘు బాధపడుతూ తన గదిలోకి వెళ్ళిపోతాడు. అత్తారింట్లో రోజా పరిస్థితిని చూసి రాముకి చాలా బాధ కలుగుతుంది. ఇదిగో రాము, ఇంటికొచ్చిన వారికి కాఫీ ఇవ్వడానికి కూడా ఇంట్లో పాల్లేవు. పోనీ నీకు భోజనం పెడదామనుకుంటే వండటానికి సరుకులు కూడా లేవు. అయినా సరే ఈ రోజాకి ఏమాత్రం బాధ కూడా లేదు. పుట్టింటి నుండి కట్నం డబ్బులు తీసుకొని రమ్మంటే దానికి ఒప్పుకోవడం లేదు. నువ్వైనా కాస్త చెప్పు బాబు, ఇదేమైనా బాగుందా? అంటూ సూరమ్మ రాముకి తమ ఇంట్లో ఉన్న కష్టాల గురించి చెప్తూ ఉంటుంది. రోజా ఇంత కష్టంలో ఉన్నా సరే నాకొక్క మాట కూడా చెప్పాలి అనిపించలేదా? సరే అత్తయ్య,
రోజాని ఒకరోజు మా ఇంటికి పంపించండి. నా వద్ద కొంత సేవింగ్ డబ్బులున్నాయి. ఆ డబ్బుల్ని రోజాకిచ్చి పంపుతాను. అలా రాము రోజాని తన ఇంటికి తీసుకెళ్తాడు. రాము భార్య పేరు గౌతమి. రాము అలాగే గౌతమి రోజాని ఎంతో బాగా చూసుకుంటారు. చూసావుగా అన్నయ్య, నా బ్రతుకు ఎలా అయిపోయిందో. 2 రోజులు పుట్టింట్లో ఉంటే అమ్మ కోప్పడుతుంది. ఆడపిల్ల అత్తారింట్లో ఉంటేనే మంచిదంటుంది. అత్తారింట్లో ఉంటేనేమో అత్తగారెప్పుడూ కట్నం గురించి మాట్లాడుతూ నన్ను తిడుతూ ఉంటారు. ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఉన్నానన్నయ్య. నిజానికి సూసైడ్ చేసుకోవాల్సింది రఘు కాదు, నేనేమో అనిపిస్తుంది. అంటూ రోజా చాలా బాధపడుతుంది. అది చూసిన రాముకి మరియు గౌతమికి ఎంతో బాధ కలుగుతుంది. పరిస్థితులు బాగోలేనప్పుడు ఇలాగే అనిపిస్తుంది రోజా. సహజమే. నువ్వు ఎక్కువగా బాధపడకు. సమయం గడిచే కొద్దీ మంచి రోజులొస్తాయిలే. అయినా ఏంటండి మీరు, లేక మీ చెల్లెలు ఇంటికొచ్చింది. తనకు ఎంతో ఇష్టమైన మైసూర్పాకు వండి పెడదామనుకుంటే ఇంట్లో శనగపిండి లేదు. ముందు మీరు వెళ్ళండి బజార్కి. వెళ్ళి నేను చెప్పిన సరుకులన్నీ తీసుకుని రండి. అలా గౌతమి చెప్పడంతో రాము బైక్పై బజార్కి వెళ్తాడు. ఇంతలో ఒక వ్యక్తి గౌతమి వద్దకు వచ్చి ఇలా అంటాడు. మా నాన్నగారికి సీరియస్గా ఉంది. అంబులెన్స్కి కాల్ చేశాను, కానీ రావడానికి టైం పట్టేలా ఉంది. దయచేసి మీ ఆయనను పిలవండి. వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలి. అయ్యో, ఆయన ఇప్పుడే బయటికి వెళ్లారు. రావడానికి కొంచెం సమయం పట్టొచ్చు. అయ్యో, ఇప్పుడు నేను మా నాన్నగారిని ఆసుపత్రికి ఎలా తీసుకెళ్ళాలి? ఇంతలో అక్కడికి రోజా వస్తుంది. మీరేమీ బాధపడకండి. మీ నాన్నగారిని ఆటో ఎక్కించండి. నేను ఆటో నడుపుతాను. అలా రోజా ఫ్రంట్ సీట్లో కూర్చుంటుంది. ఆ వ్యక్తి తన నాన్నగారిని ఆటోలో కూర్చోబెడతాడు. అలా రోజా ఆటోని వేగంగా నడుపుతూ ఆస్పత్రికి తీసుకుని వెళ్తుంది. ఆ వ్యక్తి రోజాకి చాలా ధన్యవాదాలు చెప్తాడు. అలా కొంత సమయం తర్వాత రోజా తిరిగి ఇంటికి వస్తుంది. రోజా, ఆ ముసలి వ్యక్తికి ఎలా ఉంది? సమయానికి ఆసుపత్రికి తీసుకుని వెళ్లడంతో పెద్దాయన బ్రతికాడన్నయ్య. అంతా బాగానే ఉందిప్పుడు. చాలా మంచి పని చేశావు. సమయానికి ఆ వ్యక్తిని ఆస్పత్రికి తీసుకుని వెళ్ళావు. నాకింకా ఆశ్చర్యంగానే ఉంది. అయినా రోజా, నువ్వు ఆటో నడపడం ఏంటి? నేనైతే ఇంకా షాక్లోనే ఉన్నాను. నువ్వలా ఆటో నడుపుతుంటే అసలు నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. అయినా నీకు ఆటో నడపడం ఎలా వచ్చు? మా పెదనాన్న, అంటే రాము అన్నయ్య వాళ్ళ నాన్నగారు ఆటో నడిపేవారు. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో మేము అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఆటోలో ఊరంతా తిరిగేవాళ్ళం. అలా పెదనాన్న దగ్గర నేను ఆటో నడపడం నేర్చుకున్నాను వదినా. ఇక ఆ విద్య ఇవాళ ఆ పెద్దయ్యన్ని కాపాడింది, అంతే. అలా రోజా తన చిన్ననాటి విషయాల గురించి గౌతమితో చెప్తుంది. అలా కొంత సమయం గడిచిపోతుంది. ఆ రాత్రి రోజా ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. చిన్నప్పుడు పెద్దనాన్న దగ్గర నేర్చుకున్న విద్య ఈరోజు ఆ పెద్దయిన ప్రాణాలు కాపాడింది. అదే విద్య నా జీవితాన్ని కూడా దారిలో పెట్టొచ్చేమో. మాటిమాటికి నాన్న దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగలేను. డబ్బు లేకపోతే ఇల్లు గడిచేలా లేదు. రఘు ఎంతో బాధలో ఉన్నాడు. అతనిప్పుడు ఎలాంటి పని చేసే స్థితిలో లేడు. ఏదైనా చెయ్యాలంటే అది కేవలం నేను మాత్రమే చేయాలి. నేను నిర్ణయం తీసుకున్నాను. పెద్దనాన్న నేర్పిన విద్య ద్వారానే డబ్బులు సంపాదించడం మొదలు పెడతాను. అలా రోజా ఆ రాత్రి ఒక నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఆ నిర్ణయం ఏమిటి? పెదనాన్న నేర్పించిన ఆ విద్య రోజా జీవితాన్ని ఎలా మార్చబోతోంది? రఘు డిప్రెషన్లో నుండి ఎలా బయటకు వస్తాడు? సూరమ్మకి అసలు బుద్ధొస్తుందా? ఇదంతా తెలుసుకోవాలంటే మరొక పాట కోసం వెయిట్ చేయాల్సిందే.